హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మామిడి తురుముని మనం సంవత్సరం పాటు నిల్వ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర కూడా ఎలా చేసుకోవాలో చూసాను. ఇప్పుడు నేను ఇక్కడ మామిడికాయల్ని తీసుకున్నాను. అంటే ఇది పచ్చి మామిడికాయలే. ఈ పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను అనమాట. వీటిని మనం పీల్ తీసుకున్నాం. పైన తొడిమి ఉంటుంది కదా, ఆ తొడిమిని కట్ చేసేసుకొని మనం పీల్ చేసుకోవాలి. వీటిని మనము ఈ మామిడి గుజ్జు అనేది మనం సంవత్సరం పాటు చాలా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. మనం ఎన్ని కాయలైనా మనం సంవత్సరం సరిపడా మనం చింతపండు యూజ్ చేస్తాం కదా, ఆ చింతపండు బదులు కూడా మనం ఈ మామిడి గుజ్జుని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం చింతపండు బదులు ఈ మామిడి గుజ్జుని యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము మామిడికాయ గుజ్జుని మనం సంవత్సరం పాటు ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఏంటో చూసాము. ఇప్పుడు మనము ఈ మామిడికాయలు మొత్తం కూడా శుభ్రంగా ఈ విధంగా మనం పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం పీల్ చేసుకున్న పక్కన పెట్టుకున్న మామిడికాయల్ని ఇప్పుడు మనము తురుముకుందాం. ఒక ప్లేట్లోకి మనం ఈ విధంగా పెద్దవి చిన్నవి ఉంటాయి కదా, మనం తురుముకోవడానికి అందులో కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఆ విధంగా మనము బాగా తురుముకోవాలి. అంటే నేనైతే ఇక్కడ కొన్ని పెద్ద సైజు తురుముకున్నాను, కొన్ని చిన్న సైజు తురుముకున్నాను. అంటే మనము పులిహోర చేసుకునేటప్పుడు పంటి కింద తగిలి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందుకని చెప్పనేసి కొన్ని సన్నగాను కొన్ని మందంగా అంటే పెద్దగా కొంచెం చిన్నగా ఉండి ఈ విధంగా తురుముకున్నాను. ఈ విధంగా మొత్తము మనం కావాలి అని అంటే ఈ విధంగా అయినా తురుము పెట్టుకోవచ్చు. నేనైతే ఏం చేశానంటే కొన్ని పెద్దగాను కొన్ని చిన్నగాను తురుముకొని కొన్ని ఏం చేశాను, మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోలేదు, కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మెజర్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఒక గిన్నె తీసుకున్నాం. అంటే ఏ కప్పుతో అయినా మనం మెజర్ చేసుకోవచ్చు. ఇవైతే ఇంట్లో అందరికీ ఉంటుంది కదా, అందుకని చెప్పనేసి ఈ విధంగా గిన్నెలో మెజర్ చేసి చూపిస్తున్నాం. ఈ విధంగా మనం ఫస్ట్ 1 కప్ అంటే ఒక గిన్నెతోటి ఒక్కటి వచ్చింది. అదే ఇంకొక గిన్నెతోటి 3/4 అంటే కొద్దిగా తక్కువగా 2 గిన్నెలు వచ్చినాయి అనమాట. ఈ విధంగా మొత్తం ఇందులో స్టోర్ చేసుకున్నాం. అంటే మనం ఇక్కడ తురుముకున్నాము, మిక్సీ చేసుకున్నాం కదా, అందుకని కొంచెం ఒక్కసారి ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం 2 కప్పుల తురుముకి 1/4 అంటే మనము సగానికి తక్కువగా మనం ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సాల్ట్ పసుపు మొత్తము కూడా మనం ఈ మామిడి గుజ్జుకి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ మామిడి గుజ్జు అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది మొత్తము కూడా ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుందాం. మనకి ఎంతైతే కావాలో అంత సపరేట్గా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది మిగిలింది మొత్తము కూడా ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొద్దిగా ముందుగా ఒక గంట ముందు తీసుకున్నాము అని అంటే మనకి సరిపోతుంది. 1 గ్లాస్ రైస్ అయితే వండి పక్కన పెట్టుకున్నాను. ఆ 1 గ్లాస్ రైస్కి మనకి 2 స్పూన్స్ ఈ మామిడి గుజ్జు అనేది సరిపోతుంది. ఇది వేడి అన్నంలో కొంచెం అడుగున పెట్టేసుకొని అన్నం పైన కప్పేసి పెట్టాము అని అంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేగిన తర్వాత మనము తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, ఒక 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తము బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో పసుపు అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము అంటే మనం రైస్ కలుపుకునేటప్పుడు మనకి మంచి కలర్ అనేది బాగుంటుంది అనమాట. ఈ విధంగా మొత్తము వేగిన తర్వాత ఇది రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత రైస్కి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ మామిడికాయ పులిహోర అనేది చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం రైస్ మొత్తానికి ఈ విధంగా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
మనము పసుపు కావాలి అని అంటే ఇంకొద్దిగా మీరు పసుపైన యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది ఇక్కడ. ఈ విధంగా మనము ఒక 2 minutesలో మనం మామిడికాయ పులిహోర అనేది చేసుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.